వ్యవహారం అనుకోండి, సాయికృష్ణ ఉదంతం అనుకోండి, దాని మీద ఏం తీర్మానాలు అంటే చేయలేదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రిలో మాట్లాడిన తర్వాత అదే రాజమండ్రిలో కాపు సామాజిక నేతలు మీటింగ్ పెట్టారు. అది వీళ్ళు వైసీపీ వాళ్ళు కాదు, వైసీపీ వాళ్ళు కాదు, కాపు సంఘాలు. అవును పెట్టారు. కాపు సంఘాల వాళ్ళకి ఒక ఇది ఉందండి, వాళ్ళ దోనాలను పెట్టుకోనియండి, నేను అభ్యంతరం పెట్టను. ఎందుకంటే కమ్మ సంఘం పెట్టుకుంటే, రెడ్డి సంఘం పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం. దాంట్లో వీళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శించారా, పవన్ కళ్యాణ్ వాళ్ళని విమర్శిస్తాడు, అది వాళ్ళు చూసుకోవాలి. కానీ వీళ్ళు వైసీపీ కుల సంఘం మీటింగ్ పెట్టుకోవడానికి కాపు కుల సంఘం అనేసి, అదే కదా. వైసీపీ రెడ్డ మీటింగ్ ఎప్పుడైనా జరిగిందా? లేదు. వైసీపీ కమ్మ మీటింగ్ ఎప్పుడైనా జరిగిందా? అంటే ప్రాంతీయ పార్టీలు ఇలా ఉండవంట కదా, ఇంత ముందు కాంగ్రెస్ చేసేది అంటే ఇలా, మరి అప్పట్లో అంటే జాతీయ పార్టీలో పెడతారు అవును, అని ప్రాంతీయ పార్టీలో ఉండదు. ప్రత్యేకించి నేను చెప్పినట్టు ప్రాంతీయ పార్టీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అట్లా పెట్టుకుంటారు. అదే అవును, ఇట్లా పెట్టుకోరు. వాస్తవంగా ఇట్లా పెట్టుకునేది ఎప్పుడయ్యా అంటే తమ పార్టీ మీద తిరుగుబాటు చేసేటప్పుడు పెట్టుకుంటారు. ఓకే, ఇంకా వాళ్ళ ఫైనల్ డెసిషన్ కి రావడానికి అట్లా పెట్టుకుంటారు. ఇక్కడ తమ పార్టీని కాపాడుకోవడానికి వీళ్ళందరికీ ఇప్పుడు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏంటంటే, క్రిందటిసారి కాపు నేతలకి జగన్ ఎక్కువ సీట్లు ఇచ్చాడు కూటమి కంటే, అవును, కానీ ఓడిపోయారు. ఆ ప్రస్తావనలు వచ్చినాయి మీటింగ్ లో, దారుణంగా ఓడిపోయారు. చెప్పాలంటే తెలుగుదేశం అధికారంలో ఉన్న, వైసీపీ అధికారంలో ఉన్న కమ్మకి రెడ్లకు కోపం ఏంటో తెలుసా? మంత్రివర్గంలో ఎక్కువ సీట్లు వీళ్ళకంటే కూడా కాపులకి వస్తాయి, ఇద్దరు మంత్రివర్గాల్లో కూడా. ఇప్పుడున్న చంద్రబాబు మంత్రివర్గంలోనూ అట్లాగే చూపెడతారు, జగన్ మంత్రివర్గంలోనూ కాపులు ఎక్కువ ఉంటాయి సీట్లు. ఇప్పుడు సుభాష్ చంద్ర పెళ్లి, సుభాష్ అతను పెళ్లి కాదు, అతను ఉన్నాడు కదా సుభాష్, కాపు కిందకే వస్తాడు కదా. కాపుల్లో తెగ కదా అదేదో, ఆయన సెట్టిపల్లి అంటే మరి కాపే కదా, వీళ్ళు 7 కులాలు. అది కూడా మీకు అక్కడ అంటారు అంటే బలిజ వేరు, సెట్టిపల్లి వేరు. బలిజా కాపే.